ఒకే సంస్థ ఒకే రూల్ అమలు చేయాలి. ఒకే సంస్థ ఒకే రూల్ అమలు చేయాలి. యాజమాన్యమోని వైఖరి రచించాలి. 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 ఏపీసీబీ రూల్ వెంటనే అమలు చేయాలి. 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 అన్నాన్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. అన్నాన్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. వెంటనే అమలు చేయాలి. ఏపీసీబీ రూల్ వెంటనే అమలు చేయాలి. ఏపీసీబీ రూల్ వెంటనే అమలు చేయాలి. जिंदाबाद जिंदाबाद జేఏసీ జిందాబాద్. जिंदाबाद जिंदाबाद జేఏసీ జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. जिंदाबाद जिंदाबाद జేఏసీ జిందాబాద్. जिंदाबाद जिंदाबाद జేఏసీ జిందాబాద్. जिंदाबाद जिंदाबाद జేఏసీ జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. వెంటనే అమలు చేయాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఏపీసీబీ రూల్ వెంటనే అమలు చేయాలి. ఏపీసీబీ రూల్ వెంటనే అమలు చేయాలి. కన్వర్షన్ ముద్దురా. ఆర్టిజన్ వద్దురా. కన్వర్షన్ ముద్దురా. ఆర్టిజన్ వద్దురా. కన్వర్షన్ ముద్దురా. ప్రభుత్వమోని వైఖరి రచించాలి. ప్రభుత్వమోని వైఖరి రచించాలి. ప్రభుత్వమోని వైఖరి. జేఏసీ జిందాబాద్ జిందాబాద్. జేఏసీ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. అన్నల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. టీచర్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జిందాబాద్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్. మిత్రులారా అందరూ కూర్చోండి కూర్చోండి అందరూ మిత్రులందరూ కూర్చోండి. ప్రత్యేక ధన్యవాదాలు సార్. గతంలో మనం ఎన్నోసార్లు పోరాటం చేస్తున్న సమయంలో అప్పుడు సార్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అప్పుడు అధికార పార్టీ కూడా కాంగ్రెస్ అధికార పార్టీగా ఉన్నది. సార్ మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయని చెప్తే ఒకసారి వాట్సాప్ పీడిఎఫ్ పంపిస్తే దాన్ని ప్రింట్అవుట్ చేసుకొని మండల్లో మన కోసం మన 23,000 కార్మికుల కోసం అధికార పార్టీలో ఉండి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జీవన్ రెడ్డి గారే అని చెప్పుకోక తప్పదు. సార్ ఇది ఇప్పటితో నడుపులని నామకరణంతో విద్యుత్ సంస్థకు ఎంతో మేలు చేస్తున్నాము, ఎంతో కష్టపడుతున్నాము. మేము రెగ్యులర్ ఉద్యోగం లాగానే పనిచేసి అయిపోతే మాకు డిగ్రీ కింద ఆర్టిజన్ గ్రేడ్ 4 అనే నామకరణం పెట్టి ఆర్టిజన్ గ్రేడ్ 4 ఇస్తుంది సార్. వాళ్ళకు విద్యా అర్హత ఎంత ఉన్నా కానీ గ్రేడ్ 4 ఇస్తుంది. ఆ గ్రేడ్ 4 ఏం చేస్తారు? 12,000 జీతం ఉంది సార్. ఆ 12,000 జీతానికి మీరు ఎలా బతకాలి, రూమ్ రెంట్ ఎలా కట్టుకోవాలి, నిత్యావసర వస్తువులు ఎలా కొనుక్కోవాలి, పిల్లల చదువులు కావచ్చు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి, హాస్పిటల్కు ఎలా ఖర్చు నిలబెట్టుకోవాలి, ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినిపించుకున్నామని ప్రభుత్వం అసలే కూడా చెవి పడినట్టు ఉన్నది సార్. యాజమాన్యం కూడా పాత ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు చేసినప్పుడు ధర్నా చేసినప్పుడు మా ధర్మలో భాగస్వామ్యమైన బట్టి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మీకు జరిగింది అన్యాయం జరిగింది, మన ప్రభుత్వం వస్తే మీకు మేలు చేస్తాము, మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటామంటే అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాము. అయినా కానీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ మా సమస్యలు ఎన్నిసార్లు విరమించుకున్నా కానీ ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగస్తులుగా క్రమబద్ధీకరింప చేయబడే విధంగా ఏదైతుందో కార్యాచరణ అమలు చేయడం జరుగుతుంది అన్నట్టు ఒక భావంతో ఆనాడు మన విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి యొక్క క్షేత్రస్థాయి ఆర్టిజన్ అన్మైండ్ కార్మికులే కానీ, ఆర్టీసీ కార్మికులే కానీ, సింగరేణి కార్మికులే కానీ, వివిధ స్థాయిలో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ఏదైతుందో ఉద్యమంలో పాల్గొని ఉద్యమం బలోపేతం చేయడంతో మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఈ కార్మికుల హక్కులు, తెలంగాణ ప్రాంత వాస్తవ హక్కులను
పరిరక్షింప చేయబడే విధంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబడటం. సరే, రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అధికారానికి వచ్చినటువంటి ఒక గత టిఆర్ఎస్ ప్రభుత్వం మన ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేకపోవటం, రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు చేయగలిగినట్టయితే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినట్టయితే కార్మికుల హక్కులు పరిరక్షింప చేయబడతామనేటువంటి ఒక భావనతోని ఏ విధంగానైతే రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొని ఉద్యమం బలోపేతం చేయటం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో, మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కూడా అదే ఉద్యమ స్ఫూర్తితోనని చెప్పంటారు. అదే ఉద్యమ స్ఫూర్తితో కార్మిక సోదరులందరూ కూడా ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి మరి ప్రభుత్వ మార్పుకు నాంది పలికారు. సరే, అందరం కూడా సంతోషపడ్డాం. మనం ఆశించిన ప్రభుత్వం ఏర్పడ్డది, మన ఆకాంక్షలు నెరవేరుతాయి, మన హక్కులు మరి కల్పించగలుగుతారు అని చెప్పని ఆశించినాం. అది విద్యుత్ సంస్థే కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, సింగరేణి గనులు పనిచేసేటువంటి కార్మికులే కానీ, కార్మిక సోదరులు అందరూ కూడా అదే ఆకాంక్షతోని ఉద్యమించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇవాళ అది ఏ శాఖే కానీ, విద్యుత్ కానీ, ఆర్టీసీ కానీ, సింగరేణి కానీ, సమస్యలనే మిగిలిపోయినాయి. తప్పేదైతుందో సమస్య పరిష్కారం మాత్రం ఏదైతుందో మరి అమలుకు నోచుకోకపోవడం నిజంగా దురదృష్టకరం అని చెప్పండి. ఇవన్నీ ఆలోచిస్తే ఏదైతుందో ప్రభుత్వం ఏదైనా కానీ ఒక నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. మరి విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి ఒక ఉద్యోగస్తులు లెట్ దెమ్ బి ఏఈ, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ అందరు బాగానే ఉన్నారే. అధికారికంగా ఏదైతుందో విధులు నిర్వర్తించేటటువంటి వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. ఈ అన్మైండ్ ఆర్టిజాన్స్కి వచ్చేవరకాయలు ఏదైతున్నదో వాళ్ళ వేతనం 12,000 అని చెప్పండి. నిజంగా కూడా ఆశ్చర్యం కలుగుతుంది. రియలీ ఇప్పుడు 12,000 అంటే ఎంతనమ్మా? రోజుకు 400, రోజుకు 400 అమ్మా అంటున్నా. ఎన్ఆర్ఈజిఎస్ కూలీ ఉంటుందమ్మా. జాబ్ కార్డు మీద కూలీ చేస్తారు. గ్రామీణ ప్రాంతం లోపల ఎదుగుతుందో జాబ్ కార్డు మీద కూలీ చేస్తారు. వాళ్ళకి వస్తే రోజు 400 వస్తాయి. ఆ వేతపత్యాల సవరణే కానీ ఈ అన్మైండ్ కార్మికులు, ఇది కొత్త పేరు అన్మైండ్. అది ఎవరికి అర్థమే కాదు ఈ అన్మైండ్ అంటే ఏందో. నేను మండేలో మాట్లాడినప్పుడు కూడా అది ఎవరికి అర్థం కాలేదు. కానీ ఏదో అన్మైండ్ అని ఒక కేటగిరీ ఒకటి విద్యుత్ శాఖలో సేవలు అందిస్తుంది. ఈ ఆర్టిజాన్స్ విద్యుత్ శాఖలో సేవలు అందిస్తుంది. మిత్రులు అన్నట్టు ఏదైతుందో నేను నా ప్రజా జీవితంలో ఏదైతుందో ఎవరే కానీ ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడతారా? నాకు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడే అవకాశం పొందలేనప్పుడు ఉద్యోగస్తులు అంటే పట్టభద్రులు అని చెప్పంటున్నాను, నిరుద్యోగ యువత అందరు కూడా ఏదైతుందో నాకు అండగా నిలిచి నాకు శాసన మండలిలో ప్రాతినిధ్యం వహించే విధంగా అవకాశం కల్పించారు. ఓ సందర్భంగా బడ్జెట్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చినాక ఎప్పటిలాగా సమస్యలు మాట్లాడకుండా పోయింది. ప్రభుత్వానికి పరిష్కారం సూచనలు చేసుకుంటూ కౌన్సిల్ చైర్మన్ గారు జీవన్ రెడ్డి గారు మీరు మర్చిపోతున్నట్టున్నారు. మీరు ఆ పక్కకి వెళ్ళి ఈ పక్కకి వచ్చిండ్రు. మీరు అంటే ప్రతిపక్షంకి వెళ్ళి అధికార పక్షం వచ్చిండ్రు. అది మీరు మర్చిపోతున్నట్టున్నారు. మీరు అధికార పక్ష పార్టీ సభ్యుడు. మీరు ఇప్పుడు మీరు ప్రసంగం ఏదైతుందో అధికార పార్టీ సభ్యుడు చేయాలి. నేను సరే ఎక్కడున్నా కానీ నేను ప్రజాసభలో ప్రజాపక్షంగానే మాట్లాడతా. అక్కడిక్కడ ఏ పక్కకున్నా కానీ నన్ను ఎన్నుకున్నటువంటి ఒక పట్టభద్రులు ప్రజాపక్షంగానే మాట్లాడి నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పి
ఈ అంశాలకు సంబంధించి కూడా నేను మిత్రులు బట్టిగా దృష్టికి తీసుకెళ్ళింది. సో అన్ఫార్చునేట్లీ వారి దృష్టి కేంద్రీకరించలేకపోవడంతో ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేకపోయింది. నేను తప్పకుండా ఈ అంశాలను నేను తిరిగి ముఖ్యమంత్రి గారి కానీ లేక సంబంధిత శాఖ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. నేను పరిష్కారంలో ఏదైతే తోడు నిలబడతా. నేను ఆ విద్యుత్ లైన్లు అడ్డొస్తే ఏదైతుందో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎక్కడైనా విద్యుత్ లైన్లు ఆటంకం ఏర్పడి నిర్మాణానికి ఇబ్బంది ఏర్పడితే వాటిని సరి చేయండి అని చెప్పారు ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ప్రతి కాడ చెప్పంటున్న ఉత్తర్వులు వచ్చినప్పటికెళ్ళి ఇంద్రమ గృహ నిర్మాణ కార్యక్రమం అమల్లో ఏదైతుందో లబ్ధిదారుకి ఏదైనా ఆటంకం లేకుండా ఆ లైన్ సరి చేసి మీరు తోడ్పడుతుండే గమనిస్తామని చెప్పండి. మరి ఏదైనా కానీ మీకు లభించాల్సిన హక్కుల కల్పన కొరకు నేను తోడు నిలబడతా అని చెప్పంటూ నేను భవిష్యత్తులో అంటే ఇది ఏదైతుందో మీ హక్కుల కల్పన విద్యుత్ శాఖ బలోపేత కొరకు ఉపయోగపడుతుంది. విద్యుత్ శాఖ బలోపేత కొరకు ఉపయోగపడతాయి చెప్పండి. విద్యుత్ శాఖను బలోపేతం చేసుకోగలిగినప్పుడు మాత్రమే మన రాష్ట్ర భవిష్యత్తు మనం ముందు పోగలుగుతాం. మన రాష్ట్ర భవిష్యత్తు విద్యుత్ శాఖతో ముడిపడి ఉన్నది. మన రాష్ట్ర భవిష్యత్తు విద్యుత్ శాఖతో ముడిపడి ఉన్నది. విద్యుత్ శాఖ నిర్వహణ కొనసాగింపు మీతో ముడిపడి ఉన్నది. తప్పకుండా నేను ఈ అంశాలను నేను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. మీరు ఏదైతుందో మీరు చేపట్టేటువంటి ఈ నిరసన కార్యక్రమానికి నేను తోడు నిలవటం నా సంఘీభావం వ్యక్తం చేస్తున్నాను. నేను ఇంకా దీన్ని ఏ రూపకంగా చేపట్టినా కానీ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. మీ సమస్యల పరిష్కారానికి నేను తోడు నిలవడం నా బాధ్యత అని చెప్పనుకుంటాను చెప్పాను అన్న. నాకు ఇప్పుడు గుర్తుంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో మన విద్యుత్ శాఖలో రఘు గారు అని ఉండిరే. రఘు గారు వాజ్ ఆల్మోస్ట్ గైడ్ టు ది ఈ ఉద్యమానికి ఏదైతే ఒక విధమైనటువంటి ఒక స్ఫూర్తిదాత, ఒక మార్గదర్శకంగా ఉండే అని చెప్పంటుంది. వచ్చి ఇప్పుడు రిటైర్డ్ అయినట్టున్నారు. ఏదో నాకు తెలియదు మొత్తాన్ని ఎవరు రిటైర్డ్ అయిందో. హైదరాబాద్కి వెళ్ళి వరంగల్కి ఏదో బదిలీ చేసిందని చెప్పి తెలిసింది నాకు. సంవత్సరాలకు మాత్రం ఏదైతుందో నేను తోడు దొరుకుతుందని చెప్పని నేను మనవి చేస్తూ నాకు అవకాశం కల్పించు హృదయపూర్వక ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.